హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఒంటరిగా ఆ రోజు. ఈ కథని రచించిన వారు సుధా గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఆ రోజు ఇంట్లో అందరూ ఏదో ఫంక్షన్ కానీ వేరే ఊరు వెళ్ళారు. తనకి తలనొప్పిగా ఉండటంతో ఆఖరి క్షణంలో ప్రయాణం క్యాన్సిల్ అయ్యి ఇంట్లోనే ఉండిపోయింది 15 ఏళ్ల కార్తిక. అందరూ వెళ్ళాక తలనొప్పి ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక తలకి టవల్ గట్టి బిగించి కట్టుకుని అలాగే సోఫాలో పడుకుండిపోయింది కార్తిక. మాగున్న ఉన్న సమయంలో పెద్దగా శబ్దం చేస్తూ ట్రింగ్ ట్రింగ్ అని ల్యాండ్ లైన్ మోగింది. ఇల్లంతా ఎవరూ లేక ఖాళీగా ఉండటంతో, అందులోనూ అది రాత్రి సమయం అవడం వల్ల చుట్టూ నిశ్శబ్ద వాతావరణం అలుముకొని ఉండటంతో చిన్న శబ్దం కూడా చాలా స్పష్టంగా భయంకరంగా వినిపిస్తుంది. ఆ ల్యాండ్ లైన్ రింగ్కి ఉలిక్కిపడి హఠాత్తుగా నిద్రలోంచి లేచింది కార్తీ. ఆ ఉలిక్కిపాటికి తలకి గట్టిగా కట్టిన టవల్ కూడా జారిపోయింది. తనను తాను తమాయించుకొని మెల్లగా లేచి ఇంకా మోగుతూ ఉన్న ఫోన్ తీసింది. ఏంటి కార్తిక, ఏంటి ఇంతసేపు ఫోన్ తీయడానికి? అందుకే నేను వదలను అన్నది. అన్నీ మర్చిపోయి అలాగే పడుకొని ఉంటావు. నిద్రపోయావా అలాగే? తలుపులు అవి వేసావా లేదా? వీధి తలుపు వేసుకో, అలాగే పెరటి తలుపు, కారు షెడ్ క్లోజ్ ఉందో లేదో ఒకసారి బెడ్రూమ్ కిటికీలో నుంచి చూడు. కిటికీ తలుపులు తీసి ఉంచేయకు. ఆగకుండా చెప్తున్న తన తల్లి నీలిమ మాటలకు బ్రేక్ వేయలేకపోయింది కార్తిక. వింటున్నావా అంది నీలిమ. అసలు కార్తిక నుంచి ఎటువంటి రిప్లై రాకపోవడంతో, వింటున్నా అమ్మా అనే గ్యాప్ ఎక్కడ ఇస్తున్నావు? అన్ని తలుపులు వేశాను, టీవీ ఆఫ్ చేసి పడుకున్నాను. హెడేక్ అని చెప్పాను కదమ్మా. మళ్ళీ పడుకోకుండా ఏం చేయమంటావు? నువ్వు నీ చేదస్తం కాకపోతే ఇలా ఫోన్లో ఎంతసేపు మాట్లాడతావు? ఫోన్ పెట్టేయమ్మా, తల బద్దలైపోతుంది. సరే అన్నీ వేసి జాగ్రత్తగా పడుకో. నేను ప్రభావతి ఆంటీని రమ్మని ఫోన్ చేశాను. ఇందాకే చేశాను కానీ రింగ్ అవ్వలేదు. అందుకే కంగారుగా ఉంది, ఒక్కదానివే ఉన్నావు అని. అబ్బా అమ్మా, అలా ఏం చెయ్యకు, పర్లేదు. మళ్ళీ ఆంటీ నన్నే రమ్మంటారు. అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అమ్మా చెయ్యకు. అయినా నేనేం చిన్నపిల్లని కాదు కదా, అసహనంగా బ్రతిమిలాడుతుంది కార్తిక తల్లిని. నీ మొహం నీకేం తెలుసు? చిన్నపిల్లవి కాక పెద్ద ఆరిందవా? అసలే రోజులు బాలేవు. నీకేం తెలీదు. అలా ఒంటరిగా ఉండటం మంచిది కాదు నీకు. ఏదో చెప్పబోతుంటే విసుగ్గా ఫోన్ కట్ చేసింది కార్తిక. మళ్ళీ వెళ్ళి సోఫాలో వాలింది. మళ్ళీ నిద్ర పట్టింది కానీ అప్పుడే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఈసారి మళ్ళీ ఆ ఫోన్ రింగ్కి తల అదినట్లయింది. అబ్బా, ఈ పాతకాలం ఫోన్ కాదు కానీ ఆ రింగ్కి ఏదో తలలో వయోలను వాయించినట్టు బుర్ర పగులుతోంది సౌండ్కి అని విసుక్కుంటూనే సాగుతూ బద్ధకంగా లేచి వెళ్ళి ఫోన్ తీసింది. ఏంటే మాట్లాడుతుంటే అలా ఫోన్ పెట్టేశావు? బుద్ధుందా నీకు? నీకోసం వంట చేసి అక్కడ టేబుల్ మీద పెట్టాను, తిను. ఫ్రిడ్జ్లో పాలున్నాయి, నైట్ కావాలంటే కాచుకో. ఇంకా ఏవేవో చెప్తుంది కానీ రిసీవర్ పక్కకు వాల్చేసి తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంది. అదే సోఫాలో ఎప్పుడు కట్ అయిందో తెలియదు. ఫోన్ అలాగే ఒళ్ళో పడిపోయింది. కాసేపటికి మెడ తూలి మెలకువ వచ్చింది కార్తికకు. లేచి లైట్ ఆఫ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. ఎంతసేపటికి తలనొప్పి తగ్గలేదు ఆమెకి. ట్యాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయేమో అని ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ తగ్గదని లేచి లైట్ వేసింది. ఎంత వెతికినా దొరకలేదు. కబోర్డ్లో వెతికింది, టేబుల్ సరుగులో ఎక్కడా దొరకలేదు. హాల్లోకి వెళ్ళి వెతికి దొరకకపోవడంతో వచ్చి పడుకుంది. అంతా నిశ్శబ్దంగా ఉన్న ఆ సమయంలో టెలిఫోన్ రింగుకి గుండె జల్లుమంది. మళ్ళీ అమ్మే అయ్యుంటుంది అని తిట్టుకుంటూ లేచి వెళ్ళి ఫోన్ చేసింది. అట్నుంచి ఎవరూ మాట్లాడలేదు. హలో, ఎవరూ మాట్లాడరే? అమ్మా నువ్వా? మాట్లాడు. గట్టిగా అరిచి ఫోన్ రిసీవర్ని ఫోన్ బద్దలయ్యేంత గట్టిగా పెట్టింది. 2 అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి రిసీవర్ని పక్కన పెట్టేసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి పడుకుంది. అప్పుడే ఆ నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ టక్ 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 మని ఎవరో తలుపు కొడుతున్నట్టు అనిపించింది. ఆంటీ వచ్చి ఉంటారని లేచి వెళ్ళి తలుపు తీసింది కార్తిక.
కాటుకకే కాటుక పూసినంత నల్లటి నిసిరాత్రి. అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ తలుపు కొట్టిన శబ్దం వచ్చిందే అనుకుంటూ తలుపు వేసుకోబోతుంటే అటుగా కారు షెడ్డు దగ్గర ఏదో చప్పుడు వినిపించి అటువైపు వెళ్ళింది. షెడ్డు షటర్ తాళం వెయ్యకుండా కొంచెం ఓపెన్లోనే ఉండిపోవడం గమనించి ఎందుకు ఇలా ఉంది అని సగం వరకు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. అక్కడంతా చీకటిగా ఉంది. లైట్ ఆన్ చేసింది కానీ ఆ లైట్ డిమ్గా ఉంది. షెడ్లో ఏది పూర్తిగా కనపడనివ్వటలేదు. భయంగా అనిపిస్తుంది కార్తీకకి. తన వెనక నుంచి వేగంగా ఒక నల్లటి ఆకారం కదిలినట్టు అనిపించి దడుచుకుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. తనకి కలిగింది భ్రాంతా లేక నిజమా తెలియట్లేదు. ఒకవైపు నుంచి చిన్నగా ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు చాలా భయానకంగా ఉన్నప్పటికీ తనని అటువైపే రమ్మని వశీకరిస్తున్నట్టు ఉంది. ఒక్కో అడుగు భయంగా అటువైపు వేస్తుంది. అక్కడ ఒక మూల నల్లటి ఆకారం మోకాళ్ళపై తలవాల్చి కూర్చున్నట్టు కనిపిస్తుంది. ఆ ఆకాశం మనిషిని పోలిన ఆకృతి ఉన్న భీతిలో గొలిపిస్తుంది. దగ్గరగా వెళ్ళి వణుకుతున్న తన చేతితో తాకబోయింది కార్తీక. అక్కడి ఆ ఆకృతి తన కళ్ళ ముందే పొగలా మారి గాలిలో కలిసిపోయింది. అది చూసి కార్తీక గుండె ఆగినంత పనైంది. ఆ సంఘటన నుంచి తేరుకునేసరికి కొంత సమయం పట్టింది. అక్కడి నుంచి ఇంటి వెనక వైపుగా పరుగులు పెడుతుంటే తనని ఎవరో వెళ్ళనివ్వకుండా ఆపుతున్నట్టు అనిపిస్తుంది. ఎంత బలంగా కదిలినా ముందుకు వెళ్ళలేకపోతుంది. గుండె జారిపోయింది కార్తీకకి. వెనక్కి తిరిగి చూసే ధైర్యం లేదు. ముందుకి కదలలేదు. ఏం చెయ్యాలి? భయంగానే కళ్ళు మూసుకొని తల వెనక్కి తిప్పి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవరూ లేరు. చుట్టూ ఉన్న చీకటి తనని మింగేసేంత భీకరంగా ఉంటే దూరంగా వినిపించే కుక్కల ఏడుపులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. తనని ఆపుతున్నదేంటో తెలియక పూర్తిగా వెనక్కి తిరిగితే తన డ్రెస్ ఒక కొమ్మకి తగిలి పట్టుకుంది. గుండె భారాన్ని ఒక నిట్టూర్పుతో దింపుకొని ఆ డ్రెస్సును కొమ్మ నుంచి తప్పించి ఇంట్లోకి వేగంగా పరుగుపెట్టింది. పెరటి వైపు ఇంటి తలుపు లోపల వేసి ఉండటంతో తలుపు తెరుచుకోలేదు. గుండె వేగం మరింత పెరిగింది. మళ్ళీ ఆ షెడ్డులోంచి వీధిలోకి వెళ్ళి మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ కారు షెడ్డులోకి వెళ్ళాలంటేనే ప్రాణం పోయినట్టు ఉంది. ఆ చుట్టూ అలుముకున్న చీకటి అక్కడ ఉండాలంటే భయంగా ఉంది. అలాగే ధైర్యం తెచ్చుకొని మెల్లగా అటు నుంచి వెళ్ళడానికే నిర్ణయించుకుంది. ఒక్కొక్క అడుగు అటే వేసి షెడ్డులోకి వెళ్ళింది. అంతా ప్రశాంతంగానే ఉన్న అక్కడ కనిపించే ప్రతిదీ తనని భయపెడుతున్నట్టు, అక్కడే ఎవరో అదృశ్యంగా ఉన్నట్టే అనిపిస్తుంది. ఆగని పరుగుతో వీధి వైపు వెళ్ళింది. ఆయాసంతో పరిగెడుతూ రొప్పుతూ అక్కడే ఇంటి మధ్యలో కూలబడింది. ఇంకా లేచి నిలబడే శక్తి లేదు. గొంతు తడి ఆరిపోయింది. ఒక్క చుక్క నీరైనా గొంతులో పడకపోతే ప్రాణం నిలిచేట్టు లేదు. ఫ్రిడ్జ్ డోరు తీసి చూస్తే అందులో రక్తం ఒలికిపోయింది. గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోయింది. ఎప్పటికి కళ్ళు తెరిచిందో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అంతకుముందు జరిగినవన్నీ గుర్తొచ్చి బెదిరిపోయింది. మెల్లగా లేచి గదిలోకి ఒక్కొక్క అడుగు వేస్తుంటే అప్పుడే పవర్ కట్ అయింది. నల్లటి దుప్పటి కప్పినట్టు చుట్టూ చీకటి. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తున్నంత నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ వస్తున్న కుక్కల ఏడుపులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గడియారంలో ముళ్ళు తన గుండె చప్పుడుతో లయ కలుపుతుంది. చేతులతో తడుముతూ ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే చేతికి ఒక మనిషి శరీరాన్ని తాకిన అనుభూతి కలిగింది. ఆ క్షణం తను నిలువున కంపించిపోయింది. అరవడానికి కానీ అడగడానికి కానీ గొంతు దాటి మాట రావట్లేదు. ఉన్నపాళంగా అక్కడే కూలబడి ముడుచుకొని కూర్చుంది కార్తీక. మెల్లగా ఏదో దీపపు వెలుగు ప్రత్యక్షమైంది ఆమె కళ్ళ ముందు. అది చూడగానే ప్రాణం పోయినంత పనైంది. సన్నగా వణుకుతూ ఆ దీపపు వెలుగును చూడలేక కళ్ళు మూసుకుంటున్న సమయంలో నల్లటి చెయ్యి తన మెడ వెనక నుంచి ముందు వైపుకు రావడం చూసి ప్రాణం పోతున్నట్టు అయిపోయింది.
గట్టిగా అరుస్తుంది కానీ మాట పైకి రావటం లేదు. గుండెల్లో పడుతున్నాయి. ఏడుస్తుంది, అరుస్తుంది. ఏది తన గొంతు దాటి రావట్లేదు. కరెంటు వచ్చింది. ప్రాణం తిరిగి వచ్చినట్టే. ఇప్పుడే ఆంటీకి ఫోన్ చేయాలి అనుకుంటుండగా ఫోన్ రింగ్ అయింది. వెళ్ళడానికి కదులుతుంటే తన వెనకే ఎవరో వస్తున్న అలికిడి. వెచ్చని ఊపిరి తన వెన్నుకి తగులుతుంది. పరుగున వెళ్ళి ఫోన్ తీసింది. కార్తిక. తను వచ్చిన వైపే చూస్తూ, హలో కార్తిక, నేనమ్మా ఆంటీని. చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తుంటే తీయవేంటమ్మా? ఏం చేస్తున్నావు? ఆంటీ అర్జెంటుగా రండి ప్లీజ్ ఆంటీ, ఇప్పుడే రండి రొప్పుతూ చెప్తుంది. హలో కార్తిక, వినిపించట్లేదమ్మా నీ మాట. హలో కార్తిక. ఆంటీ ప్లీజ్ రండి ఇక్కడికి అంటూని ఏడుస్తూ ఫోన్ కట్ అయిన విషయం గమనించి పక్కనే ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. రూమ్లోకి వెళ్ళగానే ఏదో మీద పడి ఉలిక్కి పడింది. గట్టిగా అరిచి చూస్తే అది బల్లి. ఊపిరి గట్టిగా తీసుకొని బెడ్పై ముడుచుకొని కూర్చుంది. అప్పుడే ఒక విషయం గుర్తొచ్చింది కార్తికకి. అది గుర్తుకు రాగానే ఒళ్ళు జల్లుమంది. ఇదంతా జరగడానికి ముందు ఫోన్ రిసీవర్ని తీసి పక్కకు పెట్టింది. మరి ఫోన్ అనుకున్న వెంటనే ఫోన్ ఎలా మోగింది? కళ్ళు పెద్దవిగా తెరుచుకుని గురక పడట్లేదు గొంతులో. ఆంటీ మాట్లాడిన మాటలు ఏంటి మరి? నిజంగా ఆంటీనే చేశారా? మరి రిసీవర్ పక్కన ఉండగా రింగ్ ఎలా అయింది? అసలు టైం ఎంత అయ్యింది అని గడియారం వైపు చూస్తే టైం తెల్లవారుజామున 4:30. అది చూసి మతిపోయింది కార్తికకి. రాత్రంతా ఇలాగే గడిచిందా అనుకుంది. అమ్మయ్య, ఇంకొక అరగంటలో వెలుగు వచ్చేస్తుంది అనుకుంటంగా గట్టిగా ఒక ఉరుము పిడుగులా తన తలపై పడినంత శబ్దంతో వర్షం మొదలైంది. కిటికీ రెక్కలు కొట్టుకుంటూ ఏదో శక్తికి ఆహ్వానం పలుకుతున్నట్టు అనిపిస్తుంది. చెట్టు ఊలలు వేస్తూ పూనకం వచ్చినట్లు ఊగుతున్నాయి. ఆ కిటికీలో నుంచి వచ్చే మెరుపు వెలుతురికి గదిలో ఉన్న ప్రతి వస్తువు ఒక వికృతి ఆకారంలాగా కనిపిస్తుంది. మెరిసిన ప్రతిసారి ఉరుము మరింత శబ్దంతో ఆకాశం చిల్లు పడిందా అన్నట్టు వర్షం కురిపిస్తుంది. దాని నుంచి కోలుకునే లోపు పెద్ద శబ్దం చేస్తూ వీధి తలుపులు 2 ఢామ్మని మూసుకుపోయాయి. ఆ దెబ్బకి తన 2 కళ్ళు గట్టిగా మూసుకుని ఏం జరిగినా సరే లేవకూడదు అని నిశ్చయించుకుంది. కాసేపటికి తలుపు దబ్ డబ్ దబ్ డబ్ అని ఒకటే చప్పుడు అవుతుంది. కొంచెం నుంచి ఎక్కువకి శబ్దం పెరిగింది. ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తుంది. చలిగా ఉంది. ఏవో కేకలు వినిపిస్తూ ఇంకా తలుపులు కిటికీలు చప్పుడు అవుతూనే ఉన్నాయి. వెనక వైపు తలుపు కూడా చప్పుడు అవుతున్నాయి. భారంగా ఉంది. ఒళ్ళు లేవడానికి భయంగానే లేచి వెళ్ళి తలుపు తీసి చూస్తే ఎదురుగా పాలవాడు. ఏంటి అమ్మాయి గారు ఇంతసేపు తలుపు తీయటానికి? ఆ కారు షెడ్డు తీసుందని ఏంటా అని ఆ టేపు వెళ్ళి చూశానండి. ఆ టేపు తలుపు తీసి లేదండి. ఆ టేపు రాముల్ని పంపడాన్ని, ఈ టేపు మేమంతా తలుపు కొడుతుంటే ఎప్పటికో తీశారండి. నేను ఇంట్లో ఉంటా అనుకోలేదు కదా, మరి పాలు ఎలా తీసుకువచ్చాడు? అనుమానం వచ్చింది. పాలు తేవద్దు అని చెప్పలేదా ఆ మమ్మీ? అయ్య బాబోయ్, చెప్పారండి. అందుకే కదేటండి నిన్న తీసుకురాలేదు. నిన్న పాలు తీసుకొచ్చావు రంగా, గుర్తు చేసుకో. లేదండి బాబా, నాకు తెలియదేంటి? భలేటోరి, నిన్న ఇంట్లో ఎవరు ఉండట్లేదు, పాలు తేవద్దురా రంగా అంటే మానేశానండి. మరి ఈరోజు చాలా కన్ఫ్యూజ్గా ఉంది కార్తికకి. ఇంతకీ ఈరోజు ఏంటి అడిగింది రంగాని. ఈరోజేంటండి? ఆదివారమా? అంటే ఒక రోజంతా ఒంటరిగా అలాగే గడిచిందా? నాకు వెన్నులో వణుకు పుట్టింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.